గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలోని పునరుద్ధాన బాపిస్ట్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు పాస్టర్ రేవా టీడీ పాల్సన్ తెలిపారు. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై క్రైస్తవుల కుటుంబాలలో వెలుగులు నింపాలని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పాస్టర్ రేవా టీడీ పాల్సన్ చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజును శాలువాలతో పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పొన్నాల రఘు, పునరుద్ధాన బాపిస్ట్ చర్చ్ కమిటీ అధ్యక్షుడు సిల్వేరు స్వామి, కార్యదర్శి పొన్నాల ఇమాన్యుయల్, కోశాధికారి పొన్నాల విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఇనుముల రాజారత్నం, సహా కార్యదర్శి పసుల రమేష్, సహా కోశాధికారి పొన్నాల సంజీవ, స్త్రీల సమాజం, యవ్వన సమాజం, క్రైస్తవ సంఘస్థులందరూ పాల్గొన్నారు. ప్రతి సంఘానికి పరిశుద్ధాత్మదేవుడు సంతోషాన్ని ఆనందాన్ని కలగచేయును గాక. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం గనుక ఇదందరికీ సంతోషదాయకమైనటువంటి దినము. ప్రపంచం యావత్తు ఈ పండుగను జరిగించుకుంటున్న వారందరికీ కూడా ప్రభునామం శుభములు కలుగును గాక. ఆమేన్. రెవరెండ్ టీడీ పాల్సన్. వందనములు. మరి ఈరోజు మా యొక్క నియోజకవర్గ నాగరాజు ఎమ్మెల్యే గారు మా యొక్క రిజరెక్షన్ బ్యాప్టిస్ట్ చర్చి వంగపాడుకు దర్శించారు. మరి వచ్చి వారు మాకు శుభములు తెలిపారు. మరి యొక్క క్రిస్మస్ శుభములు. మరి మా గ్రామంలో ప్రతి ఒక్కరికి సంఘమునకు శుభములు తెలియజేస్తున్నాము. వారు ఎంతగానో మాకు అన్ని విధాలుగా ఆదుకుంటానని అభయమిచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి గ్రామంలో కాకుండా మా యొక్క నియోజకవర్గం అందరికీ కూడా శుభములు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా అందరిని ఉద్దేశించి మాట్లాడేందుకు గాను మరియు మా యొక్క సమస్యలన్నీ పరిశీలిస్తానని చెప్పి ఆదించినందుకు గాను ఎమ్మెల్యే గారికి మరొకసారి మనందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజన్న గారికి మరియు సంఘ పెద్దవారికి మరియు ఆడపడుచులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు గతంలో కొన్ని చేసినాం, గతంలో ఇప్పుడు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి నాగరాజన్న ఆధ్వర్యంలో మరి అందరం ఏమైనా సమస్యలున్నా, రోడ్లైనా, డ్రైనేజ్ అయినా, మరి ఏమైనా లైటింగ్ ప్రాబ్లం అయినా మరి అన్నతోని మన దగ్గరుండి చేయించుకుందాం. అదేవిధంగా మరియు యేసుక్రీస్తు తరఫున శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏదంటే క్రిస్మస్. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు పరిమితమైతే క్రిస్మస్ అనేది ప్రపంచ దేశంలో అందరూ జరుపుకునే శాంతి మరియు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ, క్రిస్మస్ అంటేనే ప్రతి కుటుంబంలో వెలుగులు వచ్చే పండుగ అని భావిస్తాను. కాబట్టి ఈ యొక్క నాకు ఈ విధంగా మీ యొక్క ఆశీర్వచనాలు, తర్వాత మీ యొక్క పాస్టర్స్, ఫాదర్స్ కానివ్వండి అందరూ కూడా నన్ను ఆశీర్వదించింది కాబట్టి నేను చట్టసభలకు వెళ్ళాను. కాబట్టి నా తరఫున మీ ప్రతి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే సోదరుడు కొన్ని విషయాలు నా దృష్టికి మనం పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధ దినాలు ఉన్నాం కాబట్టి అందరం కూడా చాలా భక్తి మర్యాదలు ఉండాలి. అలాగనే ఇది గతంలో మనందరం తెలుసుకున్నట్టుగా ఇది ఫంక్షన్ హాల్ లాంటిది కాదు కాబట్టి ఎంతో భక్తి మర్యాద ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా గుళ్ళల్లో వారికి గుడి వేరు, ఫంక్షన్ హాల్ వేరే ఉంటుంది. మనకు అలాంటి సౌలభ్యం లేదు. ఒక్కటే కాదు, చాలా మంది పాస్టర్లు ఇదే కోరుకున్నారు. తప్పనిసరిగా నేను అంటే కోరుకున్నాను, ఈ దేవుడు నాకు శక్తి ప్రసాదిస్తే ఈ ప్రభుత్వం ఇంకా గట్టిగా పనిచేసి ఇలాంటి సేవలకు ముందుండి పనిచేస్తామని అందించారు. మీరు ఆశీర్వదిస్తే ఇంకా నాకు ధైర్యం, బలం, శక్తి అని మనోధైర్యం
విజిట్ చేయండి. తప్పనిసరిగా మీ అందుబాటులో ఉండాలని మాటిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఇంటికి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్రైస్తవులు ఏదైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో గొప్ప పండుగ ఈరోజు క్రీస్తు నామంతో ప్రపంచం క్రీస్తు పుట్టిన రోజు కాబట్టి ప్రతి మన యొక్క నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. క్రిస్మస్ అంటేనే కానుకల పండుగగా, అలాగే అందరి ఇళ్లలో వెలుతురు నింపే పండుగ భావిస్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో వారు చేసుకుంటున్నారు కాబట్టి వారందరికీ నా యొక్క నియోజక తరఫు నుండి, నా తరఫు నుండి వారి కుటుంబాలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ నేను థ్యాంక్ యూ. ఓకే, సర్వదాని గ్రంథాలను కలిగి ఉంటారు. అయ్యా, ఎవరి రాశివుడు దిగండి, ఎవరి గంటలు దిగాలి, రాశివుడు ఉంటే వచ్చి కూడా దిగండి. సార్ జరగండి.